కావాలేంట్రా? ఓ 1000 అన్నా. బాగా అవసరమా? బాగా అన్నా. మా ఇంట్లో ఇట్టేనా మీ నాన్నగారు? ఆరోగ్యం బాగాలేని మీ అమ్మ అంతే అన్నా. పెళ్లి చేయాల్సిన చెల్లి, అవునన్నా. స్కూల్ ఫీజు కట్టాల్సిన తమ్ముడు, అవునన్నా. ఇవన్నీ నేను ఇచ్చే 1000 రూపాయలతో సరిపోతుంది కదా? కరెక్ట్ అన్నా. అరే అక్కడ ఏం కనిపిస్తుంది చూడు. ట్రాన్స్ఫార్మర్ అన్నా. వాజీ 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 శ్రీయారా వెళ్ళి టచ్ చేసి. అప్పుకి టచ్కి లింక్ ఏంటన్నా? ఓహో, నీకు ఆన్సర్ కావాలా అప్పు కావాలా? అప్పే కావాలన్నా. అరే నీ అప్పుకు నీ ఫాస్ట్నెస్ కు లింక్ పెట్టాను రా. అలాగా? ఈ ముక్క ముందే చెప్తే చెలరేగిపోయేవాడిని కదన్నా. ఇప్పుడు చూసుకో. అరే మగధీర సినిమా గుర్రం కోసం పరిగెత్తిన రామ్ చరణ్ తేజ్ అలా పరిగెత్తారా? ఎస్, నువ్వు రామ్ చరణ్ తేజ్, నేను చిరంజీవి. గో మై సన్. ఓకే డాడీ. షేర్ ఖాన్ వస్తున్నా. డబ్బు. నీకు డబ్బులు ఇవ్వడం కుదరదురా. అప్పు తీసుకున్నప్పుడు ఇంత ఫాస్ట్ గా పరిగెత్తావంటే అప్పు తీసుకున్న తర్వాత ఇంకెంత ఫాస్ట్ గా పరిగెత్తావో అర్థమైంది. అంత ఫాస్ట్ గా నేను పరిగెత్తలేనమ్మా, సారీ. హెల్మెట్ మనిషి ప్రాణాలు కాపాడుతుంటే నవ్వుకునేవాడిని, ఇప్పుడు ఇదే మనం కాపాడుతుంది. ఈడేంటి మన రాజేష్ లో ఉన్నాడు? రాజేష్, ఈ పుట్టిన పొద్దున రాజేష్ గా, రాజేష్ గా. నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా? ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేసి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న, నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా, నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా, ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాం. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో, మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడు ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా, 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా, కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. ఏమిటి ఏమిటి ఏమిటి, ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు? నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వు. ఏమండి, జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వెక్కడికే? వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు. అదే పంపిస్తాను, వెళ్ళు. అమ్మాయిని తర్వాత చూడొచ్చు, ముందు నడవరా. 1 మినిట్. ఎక్కడికి రా? టైం పాస్ కి. ఇప్పటిదాకా మాతో చేసి వచ్చావుగా. వెళ్ళరా. రేయ్ త్వరగా చావు. మినిమం 5 మినిట్స్ కావాలి రోయ్. సార్, ఎవరు మంది? హైదరాబాద్. విజయవాడ ఏ పని మీద వచ్చారు? ఇదే పని. ఓహో, నేను వేరే పని మీద వచ్చానండి.
ఏయ్, ఏయ్, దొంగ దొంగ ఏయ్, పట్టుకో పట్టుకో అరే మురళి పట్టుకోరా దొంగ గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఇలా? సార్, మీరా నేనే ఇదేం పని సార్? నేను ఎప్పుడు ఇంతే సార్ మమ్మల్ని గుర్తుపట్టలేదా గుర్తుపట్టా మీరు మగ ఆవిడ ఈడే మధ్యలో కొంచెం తేడాలా ఉన్నా జోక్స్ కాదు సార్. మీరు మా డాన్స్ మాస్టర్ మైక్లెస్ జాక్సన్ కదా? మైక్లెస్ జాక్సనా ఆడాడు మేరా నామ్ షారుఖ్ ఖాన్ హై మేరా కామ్ యహీ హై సార్ అచ్చం మీలాగా మా డాన్స్ మాస్టర్ ఉండేవాడు తెలుసా? మీ మాటలు బట్టి చూస్తుంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కిదర్ హై మేరా భాయ్ కసా హై వో అచ్చా హే ఆ, మేము ఒక పని మీద వెళ్తున్నాం ఆ. ఆ పని కాగానే మీ పని పూర్తి చేసి పెడతాం. మీ పని ఏంటో చెప్తే నేనే హెల్ప్ చేస్తా తీసుకోండి వీడు నాకు కంట కనిపెడితే పెట్టనుకుంటా. అమ్మో మీ చేతి పని ఆపితే మన పని చూసుకుందాం. అట్టగా పదండి పదండి. అయితే మనది రామదండం అన్నమాట. మనం సీతను వెతకాలి. అవును. ఇందులో నా పని ఏంటి? కోతి పని ఆ? అంటే హనుమంతుడు అనమాట. కోతి పని మాని చేతి పని చేసావనుకో కత్తిరిస్తారు ఏంటిది? తోకని. ఆహా. అదిగో సీతా వెడ్ సోమలింగం. రండి చెప్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాప్లో సముద్రం లాంటిది అయితే ఆనకటితో సాల్వ్ చేస్తా. ఎందుకైనా మంచిది ఇక్కడే అడిగెళ్దాం. అడిగితే రామాయణం అడగపోతే గీమాయణం. నేను ఉన్నాను కదా పాలమి. ఎలా ఆపుతావు? నువ్వు తెలుగు సినిమాలు చూస్తావా? ఒకే ఒక డైలాగు ఆపండి. చూసావా సీత, ఇక నీ కష్టాలు పీతవి. నాతో రా. సీత, రా. ఎవరా నువ్వు? ఈ సీత కోసం రాముడు పంపిన హనుమంతుణ్ణి. ఈ సీత శ్రీరాముడికి చెందాలి తప్ప ఇలా సోమలింగానికి ఏకలింగానికి కాదు. ఈ పెళ్ళప్పుడు నువ్వెవడరా బోల్డింగం? ఇంతకి నువ్వు ఏ లింగమో చెప్పు. పెళ్లి కూతురు తండ్రిరా? అబ్బా, సీతకి తండ్రి ఉన్నాడా? తల్లిని కూడా ఉన్నాను రా. సీత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీళ్ళని చెప్పావు. ఆ సీత క్లియర్ అని చెప్పాను, ఈ సీత క్లియర్ అని చెప్పానా? అయ్యో. ఆనకట్ట వేసావన్నావుగా, అటు చూడు సముద్రం పొంగి. ठहरो 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 मैं गलत किया. ये सीता अलग वो सीता अलग. आगे मत बैठा.